ఎవరున్నారు ఆ సమాధిలో? నాకు తెలుసు మీరు జవాబు చెప్పరని, ఎందుకంటే మీరెక్కడ నేనెక్కడ. ఎవరున్నారు ఆ సమాధిలో? మనం అనుకుంటాం అక్షరానుసారంగా లాజరు ఉన్నాడని. ఈ యోహాను సువార్తలో ఉన్న సంగతులన్నీ యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒకడు ఆత్మ మూలముగానో నీటి మూలముగానో జన్మించను అని ఎవరితో చెప్పాడు? ఎవరితో? యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఎవరున్నారు? నికోదేము కాదు నేనే. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కాదు నేనే. యోహాను సువార్త 5వ అధ్యాయం బెత్తిస్తానమన్న కోనేరు దగ్గర రోగంతో బాధపడుతున్నవాడు కాదు నేనే. యోహాను సువార్త 8వ అధ్యాయం పాపం చేత పట్టుబడిన స్త్రీ కాదు నేనే. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు నేనే. యోహాను సువార్త 11వ అధ్యాయంలో సమాధిలో ఉన్న లాజరు కాదు నేనే అంటే తప్ప? ఆ వ్యక్తులకి క్యారెక్టర్స్ బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. బట్ ఇట్ ఈస్ ఎ ట్రూ ఫ్యాబులస్ పిక్చర్ ఆఫ్ ఎ టుడేస్ పర్సన్. ఈ దినమున్న వ్యక్తి యొక్క నిలువెత్తటి నిలువుట అద్దము చరిత్ర యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది. కనుక యోహాను సువార్త 11వ అధ్యాయం అంటేనే మనకు కళ్ళు మూసుకుని సండే క్లాసులో లాజరు సమాధిలో ఉన్నాడు, 4వ రోజు బయటకు వచ్చేసాడు. ఎవరు చెప్పారు? ఇట్స్ మీ, ఇట్స్ వీ, ఇట్ ఈస్ ద చర్చ్ బిఫోర్ ఇట్ వాస్ బ్రాట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా సంఘము కొనబడక మునుపు సంఘం యొక్క స్థితి అది. అక్షరానుసారంగా లాజరు ఉన్నాడు, అది వేరే విషయం. అయితే ఆత్మ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరం అదే స్థితిలో ఉన్నాం. కనుక యేసు ప్రభు వారు దీన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైన మనల్ని ఆయన క్రీస్తుతో కూడా లేపాను. కనుక చచ్చిపోయిన వాళ్ళని ఎక్కడ పెడతారు? ఇంటి దగ్గర పెట్టేస్తారా? ఒక పెద్ద ఎగ్జిబిషన్ మాదిరి పెడితే ఈజిప్ట్లో మమ్మీస్ మాదిరి అయిపోతాం. అలా కాదు కదా, తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? సమాధిలో పెడుతున్నారు. మరి యేసు ప్రభువుకు వెలబడున్న మనుషుడు చనిపోయినాడు అంటే సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్నారంటే ఎవరు సమాధి దగ్గరికి వచ్చినారు? యేసు ప్రభువే అక్కడికి వచ్చినాడు. ఇక్కడ లాజరు దగ్గరికి యేసు ప్రభువే వచ్చినాడు. కనుక హౌ టు మేక్ సిన్నర్స్ టు ట్రావెల్ ఫ్రమ్ టూమ్ టు ద టేబుల్, సమాధి దగ్గర నుండి బల దగ్గరికి పాపి యొక్క ప్రయాణాన్ని ఎలాగ తీసుకొని రాగలము? దట్ ఈస్ ద మినిస్ట్రీ ఎంట్రస్టెడ్ టు ద చర్చ్. మినిస్ట్రీ ఎంట్రస్టెడ్ టు ఎవరీ రెస్పాన్సిబుల్ క్రిస్టియన్. ప్రతి బాధ్యత గల సహోదరు, అంటే బాధ్యత అంటే వేరేగా అర్థం చేసుకుంటారేమో, ప్రతి సహోదరుడికి, ప్రతి సహోదరికి, ప్రతి సంఘములో వ్యక్తికి, ప్రతి సంఘానికి దేవుడు సిద్ధపరిచిన పరిచర్య ఏంటంటే బ్రింగింగ్ ద పీపుల్ ఫ్రమ్ టూమ్, మేకింగ్ దెమ్ టు సిట్ అట్ ద టేబుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బల దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మనకు అంకులోళ్ళు సేవకులు ప్రార్థన చేస్తుంటారు కదా, ఏమని? ప్రభువా ఇంకా రొట్టె రసం మిగిలిపోయింది. దే సింబలైజ్ ద పీపుల్ హూ హ్యావెంట్ కమ్ టు ద టేబుల్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. కొన్ని ఉద్యోగాలు బట్టి రాకపోయిన వాళ్ళు, రక్షణ లేకుండా రాకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు రొట్టె ఎంత అయిపోవాలంటే, స్థలం అంతా ఖాళీగా ఉండాలంటే, హౌస్ ఫుల్, దేర్ ఈజ్ నో సీట్ అట్ ద టేబుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పగలిగే దినం రావాలి. అది రావాలంటే ఏం చేయాలి? సంఘం అంతా 11వ అధ్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ 11వ అధ్యాయం ప్రకారం మనం పని చేయకపోతే దేర్ ఇస్ స్టిల్ రూమ్ అట్ ద టేబుల్. యేసుప్రభు యొక్క బల దగ్గర ఇంకా స్థలం ఉంది, ఇంకా స్థలం ఉంది. అంకులోడు ప్రార్థన చేస్తున్నట్టు ప్రభు రాకడదాకా ఆ రొట్టె అలాగే మిగిలి ఉంటుంది, ఆ రసం అలాగే మిగిలి ఉంటుంది. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ స్టార్వింగ్ పీపుల్ అవుట్ సైడ్ ద టేబుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లేయింగ్ డౌన్ ఇన్ ద టూమ్స్. యేసుప్రభు యొక్క బల దగ్గరికి రాకుండా సమాధుల్లోనే వారు ఉండిపోయారు. కనుక అలాంటి వారిని తీసుకుని వచ్చే గురుతరమైన బాధ్యత దేవుడు సంఘానికి అప్పగించిన. ఏం చేయాలి మరి? మీరు అనుమతిస్తే సంఘము ఒక వ్యక్తి విశ్వాసం చేయవలసిన 5 సంగతులు 11వ అధ్యాయం ఆధారం చేసుకుని యోహాను సువార్తలో మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది జాన్ చాప్టర్ 11, యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. అతడంటే మనకు తెలుసు లాజరు. లాజరు అంటే అర్థం ఏంటి? హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుని సహాయము అని అర్థం. బైబిల్లో లాజర్లు ఎంతమంది ఉన్నారు? మనకు తెలిసిన లాజర్లు చాలా తక్కువ మంది అనుకుంటా. కొంతమంది లాజర్ అని పేరు పెట్టుకుంటారు. ఏ లాజర్ నువ్వు అని అడుగుతాను నేను. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉన్న లాజరా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉన్న లాజరా? ఏమో మరి తెలియదు. వాళ్ళు ఏ లాజర్లో వాళ్ళకే తెలియదు. మనం ఇలా కొద్దిగా కాంప్లికేటెడ్ క్వశ్చన్ వేసినాం అనుకోండి, వాళ్ళకే అనుమానం వస్తుంది. కానీ ఇక్కడ లాజర్ హెల్ప్ ఆఫ్ గాడ్, ఏలియాజర్. జర్ అంటే అర్థం ఏంటంటే హెల్ప్, సహాయము అని అర్థం.
కనుక దీన్ని ఇంకో మామూలు మన భాషలో చెప్పుకోవాలంటే దేవ సహాయము అని అర్థం. లాజరు ఈజ్ ఈక్వల్ టు దేవ సహాయము ఈజ్ ఈక్వల్ టు లాజర్. సింపుల్ భాష. కనుక పేరు చాలా బాగుంది, కానీ ఎప్పుడు దేవుని యొక్క సహాయం పొందినట్లు కానీ ఆయన దేవుడికి సహాయం చేసినట్టు కానీ లేదు. పేరుకి సాధారణంగా మనం భిన్నంగా జీవిస్తూ ఉంటాం. పేరేమో చాలా బలంగా ఉంటుంది, జీవితం ఏమో చాలా బలహీనంగా ఉంటుంది. పేరేమో చాలా ఎత్తుగా ఉంటుంది, జీవితం ఏమో చాలా లోలో ఉంటుంది. పేరేమో చాలా గ్రాండ్గా ఉంటుంది, జీవితం ఏమో చాలా బ్యాడ్గా ఉంటుంది. ఇంక దీని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటా. ఎందుకంటే దాదాపు మనందరము ఇదే కేటగిరీలోనే ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్క చెల్లెండు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించు వారు రోగి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానం పంపరి. ద ఫస్ట్ థింగ్ ద చర్చ్ నీడ్స్ టు డూ in relation to the people who are about to die, who are dead, who are in the tombs, is to send a text message to God. ప్రభు యొద్దకు ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించాలి, వర్తమానము పంపిరి. లాజరస్ whom thou lovest is sick. నీవు ప్రేమించువాడు రోగి అయ్యను. దేవుడు ప్రేమించేవాడు కూడా రోగి అవుతారా? సాధారణంగా రోగులు అంటే మనమేమనుకుంటామంటే దేవుని ప్రేమించిన వాళ్ళేమో అని అనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యంలో రాయబడింది ప్రేమించేవాడు రోగి ఆయను. కనుక ఇది సాధ్యమే. దేవుని ప్రేమించేవారి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం అంటే విత్ ఇన్ ద బ్రాకెట్స్లో రోగం కూడా వేలు కొరకే సమకూడి జరుగుతున్నదని ఎరుగుదము. ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమలో లోపము లేదు. మధ్యాహ్నం చేరి వచ్చిన నీవు, లోకమంతా నేను నిరాకరించిన, లోకం ప్రేమించకపోయినా, తల్లిదండ్రులు ప్రేమించకపోయినా, బంధువులు, క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్, టీచర్స్, నీతో చుట్టూన్న సమాజం నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను ప్రేమించే ఏకైక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. జీసస్ లవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఆ యేసు ప్రభు వారు ప్రేమకు నిలువెత్తటి నిజస్వరూపమైన తన ప్రాణాన్ని పెట్టడానికి ఆ శిలువ మీదకి వెళ్ళాడు. కానీ నీళ్ళ సాతాడు ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తాడంటే, దేర్ ఈజ్ నన్ టు లవ్ మీ. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదు, అన్నదమ్ముల ప్రేమకు నోచుకోలేదు, తోబుట్టువుల ప్రేమకు నోచుకోలేదు, సేవకులు ప్రేమించట్లేదు, బోధకులు ప్రేమించట్లేదు, సంఘం ప్రేమించట్లేదు, విశ్వాసులు ప్రేమించట్లేదు. దేర్ ఈజ్ నన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ లవ్స్ మీ. హూ టోల్డ్ యూ దట్ స్టేట్మెంట్? ఇట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద డెవిల్. But there is a statement that reads in the Bible louder than that, stronger than that, higher than that, greater than that, mightier than that, glorious than that, that God, Jesus loves us. రోమా 5:5లో చెప్పబడింది, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా బలహీనమైండగా, భక్తిహీనమైండగా, పాపలమైండగా యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. కనుక ఆ ప్రేమలో ఏముందంటే ప్రాణదానం ఉంది. ఆ ప్రేమలో ఉన్న ప్రాణదానాన్ని బట్టి పాపాత్ముడైన మానవుడు ఇప్పుడు శిలువ దగ్గరికి వచ్చి పాపాలు క్షమించబడి, కడగబడి, శుద్ధీకరించబడి తిరిగా యేసుప్రభు యొక్క ప్రేమ పతాకము దగ్గరికి రావచ్చు, ప్రేమ ధ్వజము దగ్గరికి రావచ్చు, ప్రేమ చిహ్నమైన శిలువ దగ్గరికి రావచ్చు. అక్కడ ఆత్మ సంబంధమైన రక్షణ, మారుమనస్సు, పరలోక రాజ్యము, పరలోక మార్గము పొందటానికి అవకాశం ఉంది. ఎందుకు తడువు? ఎందుకు ఆలస్యము? ఎందుకు నిరాకరణ? ఎందుకు నేను లక్ష్య పెడతావు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షింపబడదురు. ఇప్పుడు యేసుప్రభు నెరిగిన మనం ఏం చేయాలంటే, ఇద్దరు ఇక్కడ అక్క చెల్లెండ్లు, ఈ మాట మీరు గమనించాలా. ఎవరిద్దరంటే వెరీ గుడ్. నాకు తెలుసు మీరు చాలా తెలివైన వాళ్ళు కనుక తెలివిగా జవాబు చెప్తారు ఇన్కరెక్ట్గా. అక్క చెల్లెండి అంటే మరే మారుతా అంటాం. ఇప్పుడు ఎంత ఇది, దిస్ ఇస్ ఆల్ లిటరల్. ఇప్పుడు మనం ఫిగరేటివ్గా ఆలోచిస్తున్నాం, ఆత్మీయంగా మనం ఆలోచిస్తాం. ఇద్దరే ఉన్నారు. మత్తయి సువార్త 18:20, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి వత్తురు అక్కడ నేను వారి మధ్య ఉందును. ఆ ఇద్దరు ఎవరు? దేవుని సంఘము. యోహాను సువార్త 2వ అధ్యాయం, గలిలయలోని కానాలో యేసు వివాహమునకు పిలువబడ్ను. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. 2 3 తూములు బట్ట 6 రాతి బాణాలు ఉండెను. దట్ స్పీక్స్ ఆఫ్ ఎ టవరింగ్ ఎగ్జాంపుల్ అండ్ సింబల్ ఆఫ్ ద చర్చ్. 2 3 పట్టే తూములు ఎందుకున్నాయి? 4 5 పట్టే తూములు ఉండొచ్చుగా. 6 7 తూములు పట్టే బాణాలు ఉండొచ్చుగా. అక్కడ 2 3 పట్టే తోమలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే, ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ చేరి వస్తారో నేను అక్కడ ఉంటా. దట్ ఈస్ ఎ ఫిగరేటివ్ అనాలజీ ఆఫ్ ద చర్చ్. కనుక యేసుప్రభు అక్కడ కార్యం చేస్తున్నాడు. ఇక్కడ ఇద్దరు అనేది అక్క చెల్లెళ్ళది బాగానే ఉంది, కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ దేవుని సంఘము. ఇద్దరు వ్యక్తులు చేరి ప్రార్థించినప్పుడు
ముగ్గురు చేరి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. కనుక ద ప్రైమరీ థింగ్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్ టుడే లైస్ ఈస్ టు సెండ్ ఎ టెక్స్ట్ మెసేజ్ టు గాడ్. ఇన్ అదర్ వర్డ్స్ టు సే వీ హ్యావ్ టు మేక్ ఏ సప్లికేషన్. ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలా? లార్డ్ లాజరస్ హూమ్ thou lovest is sick. నువ్వు ప్రేమించి వాడు రోగైన. ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలా బాగా చేస్తాడు, వాక్కు పంపించి బాగా చేస్తాడా, మనిషి వచ్చి బాగా చేస్తాడా, శిష్యులను పంపిస్తాడా, అదంతా మన బిజినెస్ కాదు. ద వైటల్ బిజినెస్ ఆఫ్ ద చర్చ్ ఇస్ టు సెండ్ ఎ మెసేజ్ టు గాడ్. అంటే దేవుడికి తెలియదా బ్రదర్? దేవుడికి తెలుసండి. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం కూడా ఏదో ఒక పని చేయాలిగా. ఏదో ఒక పని చేయాలంటే ఈ పని చేయాలా? ఇది దైవికమైన పని. దైవికమైన పనిలో ప్రభు మనల్ని పాలిభాగస్తులుగా, హీ ఈజ్ కాలింగ్ అస్ టు హ్యావ్ ఎ పార్ట్నర్షిప్ విత్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యం విస్తరించి వ్యాపించడానికి దేవుని సంఘానికి కూడా ఆయన పాలిభాగస్తులుగా చేస్తాడు. మనమైతే మనకు స్వార్థం పడలేం కనుక అన్నీ మనమే చేయాలనుకుంటాం, అన్నీ చెడగొట్టేస్తాం. మనకు తెలుసు కదా, ఎక్కడైనా వంట చేయమంటే అన్నీ నేనే చేస్తాం అనుకుంటాం. తీరాది తినడానికి వీలు కాదు, ఒకళ్ళు తినడానికి వీలైనా కూడా బయట 108కి కాల్ చేసి పిలిపించుకో. యేసుప్రభు అలా కాదు, అందరికి అప్పగించిన తర్వాత మానిటర్ చేస్తూ ఆయన ఏదైనా అటు ఇటు చేయాలని కోరుతాడు. వాట్ ఎ గాడ్లీ మైండ్ ఇట్ ఈస్. ఇప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన కాలేజీలో, క్లాసులో, బెంచ్లో, ఇరుగు పొరుగు, మన ఇండ్ల స్థలాల్లో వీళ్ళు ఉన్నవారు ఆత్మ సంబంధమైన రోగముతో వారు బాధపడుతున్నప్పుడు, అంటే అర్థమేంటి? వారు ప్రభువుని ఎరగకుండా ఉన్నప్పుడు వాళ్ళు అంతే బ్రదర్, వాళ్ళు మారరు బ్రదర్, ఎవరు చెప్పినా మారరు బ్రదర్, అసలు మీలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళకి చీమ కొట్టినట్టు కూడా ఉండదు బ్రదర్. అవును, ఉండదు. కానీ మనం ఒకటే ఒక పని చేయలేము. సెండ్ ఎ టెక్స్ట్. మై బాస్ whom thou lovest is sick. My classmate whom thou lovest is sick. My benchmate whom thou lovest is sick. My junior whom thou lovest is sick. My senior whom thou lovest is sick. My teacher whom thou lovest is sick. My official whom thou lovest is sick. And all my colleagues whom thou lovest are sick. ఆఫీస్లో, ఆయా స్థలాల్లో మనం పనిచేస్తున్నాం. ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ ప్రభువుకు పంపించినట్లు గుర్తుందా? మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడానికి బద్ధకం. ఇంక ప్రభుకి ఎప్పుడు పంపిస్తాం? మరి ఏ నెంబర్కి పంపించాలి బ్రదర్? ఆయన నెట్వర్క్లు ఏంటి? వడానా, జియోనా? ఆయనకు అన్ని నెట్వర్క్లు, ఆల్ లైన్స్ ఆర్ ఫుల్లీ అవైలబుల్. ఒక లైన్ చెప్పమంటారా? జాన్ 14:14 ఈ నెంబర్కి మీరు డైల్ చేయండి, ఎప్పుడైనా పోతుంది. ఫెయిల్యూర్ డెలివరీ అనేదే రాదు, నాట్ అవైలబుల్ అనేదే రాదు, బ్యాటరీ లో అనేదే రాదు, నాట్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనేదే రాదు. అలాగే ఇంకొక నంబర్ చెప్పిన, సామ్ 50:15 501:5. ఈ నంబర్లు నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. ఆ తర్వాత 1 యోహాను 4:4 ఇది కూడా మీకు బాగా తెలుసు. తర్వాత ఇంకా మత్తయి సువార్త 6:6. చిన్న నంబర్లు, 4 నంబర్లు నేను డైల్ చేయలేను. జాన్ 14:14 డైల్ చేయలేను అంటే మత్తయి 6:6 డైల్ చేయొచ్చుగా. చిన్న 2 డిజిట్స్ కూడా డైల్ చేయొచ్చుగా. ఆ డైల్ చేసి సింపుల్ టెక్స్ట్, సెండ్ ఏ సింపుల్ టెక్స్ట్. మీ ఇంత టెక్స్ట్ బల్క్ టెక్స్ట్లు పంపిస్తుంటారే, ఆ చూసుకునే వాళ్ళు సావండి చూడను. అది మళ్ళీ రిటర్న్ వస్తుంది ఏమని? సైజ్ ఇస్ బిగ్, ప్లీజ్ రెడ్యూస్. అంత బల్క్ పంపిస్తున్నారు కదా, మరి ఇప్పుడు చిన్నదే ఇది పంపించచ్చు కదా. మై నైబర్ whom thou lovest is sick. ఇది మనం చేయలేకపోతే వీ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ బ్రింగింగ్ ద పీపుల్ ఫ్రమ్ ద టూమ్ టు ద టేబుల్. సమాధిలో నుండి బల దగ్గరికి ప్రజలను తీసుకుని వచ్చడంలో సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబముగా మనము మన బాధ్యత చేయట్లేదని అర్థమవుతుంది. ఎంతకాలం అయింది ఇలాగ చేయబట్టి? మానేయబట్టి అటు ఇటు అనుకుని వాగ్దానం తీసుకొని తెల్లబడి పాతబడి క్లెయిమ్ చేసి అటు ఇటు అయిపోయేలాగా మళ్ళీ కొత్త సంవత్సరం దానే వచ్చింది. సమీపంలో అల్లంత దూరాన్ని కనిపిస్తుంది. వాగ్దానాలు వెంబడి వాగ్దానాలు, మొట్ట కార్డ్స్ వెంబడి మొట్ట కార్డ్స్, కొత్త పాటలు వెంబడి కొత్త పాటలు. అంత కొత్తగా ఉంది కానీ హృదయం కొత్తగా కావట్లేదే. ప్రభువుకు కావాల్సిందే రెన్యూడ్ హార్ట్, కొత్త హృదయము. ఈ క్రొత్త హృదయంతో పాటు ఈ పరిచర్య ప్రభు మనకు అప్పగించినాడు. కనుక ఎంత ఓడిపోయాం మనము ఈ మెసేజ్ పంపించే విషయంలో. ఊరికే రక్షణార్థంగా ఏదో చేయాలంటే అటు చేయొద్దు. ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా ప్రతి ఉదయము చేయాల్సిన బాధ్యత మంది. ఉదయమే చేయలేకపోతే ఎప్పుడైనా చేయొచ్చు, 24 గంటలు. సెండ్ అట్ ఎనీ టైమ్ టు ఎనీ నంబర్, బట్ ద టార్గెట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ప్రభు దగ్గరికి పంపించాలి. నేను ఎంఎస్సీ చదువుకునే దినాల్లో మా హాస్టల్ ఉండే మందిరానికి నా మాదిరి మెల్లగా నడిస్తే 20 నిమిషాలు నడక, మీ మాదిరి వేగంగా నడిస్తే 15 నిమిషాలు నడవచ్చు.
మా క్లాస్లో 24 మంది ఉండేవాళ్ళు, నేను కాకుండా అనుకుంటా. ఒకటే టార్గెట్ అండి, 24 మందిని ఎప్పుడైనా 2 ఏళ్లలో మందినికి వాళ్ళని తీసుకెళ్ళాల. దేవుని మాటలు వాళ్ళు వినాలి, దేవుని వాతావరణం వాళ్ళు చూడాలి. ప్రభు వాళ్ళని ఎప్పుడైనా దర్శిస్తాడు. ప్రభుకు స్తోత్రాలు. ప్రార్థన చేసినాను, ప్రభు కనికరించినాడు. అంత తేలికేం కాదు, మీకు తెలుసు కదా. ఒకళ్ళనిద్దరిని తీసుకెళ్ళడమే కష్టం. 24 మందిని దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళే అవకాశం ఇచ్చిన. వాళ్ళందరూ రక్షించబడ్డారని నేను చెప్పను, నాకు కూడా గుర్తులేదు అందరూ రక్షించబడినట్లు, అది మాత్రం వాస్తవం. కానీ కొంతమందిని ఎక్కడ ఎప్పుడు ప్రభు ఎలాగ రక్షించుకుంటాడో తెలియదు. కానీ దేవుడు నిన్ను క్లాస్లో ఉంచింది, ఉద్యోగంలో ఉంచింది, ఆఫీస్లో ఉంచింది. ఉదయం లేచి తెల్లకి బట్టలు వేసుకొని, టైల్ కట్టుకొని, పర్ఫ్యూమ్లు కొట్టుకొని, హాయ్ హౌ ఆర్ యూ లార్డ్ మై ఫ్రెండ్ whom thou lovest is sick అని SMS పంపించకపోతే హాయ్ హౌ ఆర్ యూ అనే హక్కు నీకు లేదంటే తప్ప? ఎస్ ఆర్ నో? ఒక వ్యక్తి, ప్రభుని ఎరగని వ్యక్తి నీకు ఉదయాన్నే ఆఫీసులో కనిపించినప్పుడు హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పక మునిపే నేను ఆయన కొరకు టెక్స్ట్ పంపించినాను, లార్డ్ మై ఫ్రెండ్ మై కాలీగ్ whom thou lovest is sick అని టెక్స్ట్ పంపించినాను. ఉదయకాలం నువ్వు టెక్స్ట్ పంపించినావు, ఇప్పుడు సే హాయ్ హౌ ఆర్ యూ, హౌ వాజ్ యువర్ డే, హౌ వాజ్ యువర్ నైట్, హౌ యూ హ్యాడ్ యువర్ వీకెండ్. then you have a moral responsibility and your heart beats 72 times per 1 minute. This is the prime responsibility of a believer. If it hasn't executed, ఇది చేయకపోతే, జరగకపోతే, ఇట్స్ ఆల్ ఫాల్స్ కన్సెప్షన్. ఇక్కడికి ఏదో వచ్చినాం, ఆదివారం వింటున్నాం, సోమవారం నుండి శుక్రవారం దాకా, శనివారం దాకా మన పనులు అయిపోతున్నాయి, ఆదివారం వస్తున్నాం, వింటున్నాం, ఇలాగ చివరి దాకా పోతాం. ఏ రోజు దాకా? చివరి రోజు పాట పాడతాం కదేమని, పరలోకము నా దేశము పరదేశి నేను. ఇలా ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ కళ్ళు చెంబగిలుతాయి, హృదయాలు బద్దలైపోయినట్టు అనిపిస్తుంది, వాళ్ళంతా జలధరిస్తుంది, వెంట్రుకలు నెక్కబడుచుకుంటాయి, శ్మశాన వైరాగ్యంతో ఉంటాం. బ్రదర్ ఎంతకాలం బతికినా ఏం లాభం ఉంది బ్రదర్, ప్రభు కొరకు మరి రేపటి నుంచి చేయొచ్చు కదా. అలాగ వారాలు అయిపోయినాయి, మాసాలు అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోయినాయి. ఈ సంవత్సరం కూడా 10 మాసాలు అయిపోయినాయి. ఈ మధ్యాహ్నం ఇక్కడి నుండి ఎళ్ళకమ్మనప్పు నీ హృదయం బద్దలయ్యేటట్లుగా ఈ మాట తీసుకోవటానికి ఇష్టమేనా? లార్డ్ మై కలీగ్స్, మై ఫ్రెండ్స్, మై క్లాస్మేట్స్ whom thou lovest, they are loved by God. Mind you this statement, they are loved by God no matter whether you love them or not. I do believe that we do not love them as the way God loved them. ప్రభు వారిని ఎలాగ ప్రేమించాడు, మనం అలాగ ప్రేమించలేము అనేది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఎంతో మనకి కీడు చేసి ఉంటారు, వాళ్ళంటే మనకు పడదు, మనం నష్టం చేశారు, ప్రమోషన్ రాకుండా ఎన్ని చేశారు, అన్ని చేయవలసినవన్నీ చేశారు. మళ్ళీ ఉదయం కనిపిస్తారు. ఏం చేస్తాం? ఆఫీస్ వదిలేసి పోలేంగా, ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోలేంగా, మళ్ళీ వాళ్ళని హాయ్ హౌ ఆర్ యూ అనాల్సిందే కదా. మరి అనేటప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయకుండా ఒక క్రైస్తవుడు అనగలగటానికి నోరు ఎలాగొస్తుంది? దేర్ ప్లేస్ అట్ ద టేబుల్ ఈజ్ వేకెంట్. వారి స్థలం ప్రభు యొక్క బల దగ్గర ఖాళీగా ఉంది. అది ఖాళీనే. వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు ద టేబుల్. రెండవది చూస్తామా? యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్ చాప్టర్ 11. యోహాను సువార్త 11వ అధ్యాయం వర్స్ 16, 11:16. జాన్ చాప్టర్ 11 వర్స్ 16. యోహాను 11:16. అందుకు దిదమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోటకు మనము వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పారు. ఈ సంగతి అంతా మనకు తెలుసు కదా. యేసుప్రభు వారి వర్తమానం విన్న తర్వాత 2 రోజులు అక్కడే ఆగాడు. ఆ తర్వాత ప్రభువారు బయలుదేరదామంటే అప్పుడు లాజరు చనిపోయాడన్న సంగతి వారికి అర్థమైపోయింది. మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు కనుక మనం మేలుకొల్ప వెళదామని అంటే శిష్యులు అన్నారు, ప్రభు అతను నిద్రిస్తే బాగైతాడు కానీ నిద్రించట్లేదు కదా. యేసుప్రభు ఆయన మరణాన్ని గురించి మాట్లాడాడు కానీ భౌతికమైన విశ్రాంతిని గురించి మాట్లాడలేదన్న సంగతి మనకు తెలుసు. అందుకే యేసుప్రభు వాళ్ళతో అన్నాడు, లాజరు చనిపోయాడు కనుక మనం వెళ్ళి ఆయన్ను బ్రతికించాలన్నట్టుగా వారితో మాట్లాడితే, చనిపోయిన వాని దగ్గరికి మనం వెళ్ళడం, ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళ్ళుదాము రండి. సోజర్నింగ్, కలిసి వెళ్ళుట. మనం ఒకళ్ళే వెళ్ళాలని కాదు. ఎందుకు వెళ్తున్నాం? ఎవరైనా చనిపోవటానికి వెళ్తారా? బతకడానికి వెళ్ళమంటే వెళ్తారు, లవ్ ఫీస్ట్కి వెళ్ళమంటే వెళ్తారు, గెట్ టుగెదర్కి వెళ్ళమంటే వెళ్తాం, థ్యాంక్స్ మీటింగ్కి వెళ్ళమంటే వెళ్తాం, బర్రెలకి వెళ్ళమంటే వెళ్తామా? చనిపోయే దగ్గరికి వెళ్ళమంటే వెళ్తాం, సమాధుడి దగ్గరికి వెళ్ళమంటే వెళ్తాం. మనకు అసలు ఇష్టముండని ఒక ఏరియా అదొకటే. కానీ విచిత్రమేమో తెలుసా, దట్ ఈస్ అవర్ ప్రాపర్టీ. దిస్ ఇస్ ట్రూ. కొన్నిసార్లు సత్యాలు ఎలాగుంటాయంటే చేదుగుంటాయి, బట్ ఇట్స్ ట్రూ.
ట్రూత్ ఈజ్ సమ్ టైమ్స్ బిట్టర్ దెన్ అ బిట్టర్ పిల్, బట్ ఇట్స్ ట్రూ, ఇట్స్ డబుల్ ఇట్స్ ట్రూ. మనం కాదన్నా నిరాకరించినా దట్ ఈజ్ అవర్ ప్లేస్. మనము వెళదాం రండి. కొన్నిసార్లు మనం వెళ్ళేటప్పుడు వేరెవరు రాకపోవచ్చు, కష్టమే మనకోవచ్చు, చాలా ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్ని రకరకాలైన పరిస్థితులు, అంత తేలికేం కాదు. ఒక్కసారి మనం లాంచ్ అయ్యామనుకో ఈ పని చేయటానికి అంత బాగా జరుగుతుందని నేను చెప్పను. ఫ్యాన్ కింద కూర్చొని ఇంత సులభంగా ఉండదు. వాక్యము ఫ్యాన్ కింద కూర్చొని చెప్పినంతగా నిజ జీవితంలో సోమవారం నుండి శనివారం దాకా ఉండదన్న సంగతి నాకు బాగా తెలుసు, నాకంటే మీకు కూడా తెలుసు అనుకుంటా. కానీ చాలాసార్లు మీరేమనుకుంటారంటే ఆయన నిలబడి చెప్పినంత సులభం అనుకున్నాడా? కాదు, నాకు కూడా తెలుసు. ప్రభుత్వ పాటు 30 సంవత్సరాలు ఒడిదొడుకులు, పోరాటాలు, అపజయాలు, కృంగదలు, అవమానాలు అన్ని మార్గంగా ఉండి వచ్చాను కనుక ఐ నో దట్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ పాత్ ఆఫ్ సిరీస్ ఆఫ్ టర్న్స్ అండ్ ట్విస్. రకరకాల మార్గాలు కూడా మనం వెళ్ళాల్సిందే. అయినా మానుకుందామా, వెనక్కి పోదామా, ఆగిపోదామా? అలాగ చేయటానికి వీలు లేదు. కనుక మనం ముందుకు సాగిపోవాల్సిందే. వెళ్ళుదామా రండి. కొన్నిసార్లు మనం ప్రయాసపడాలి. ఎవరో మన రూమ్మేట్ ఉంటారు, క్లాస్మేట్ ఉంటారు, వాళ్ళని మనం పిలుస్తూ ఉంటాం, వాళ్ళు రారు. అంతా 2-3 రూమ్మేట్స్ ఉంటే వాళ్ళందరినీ సిద్ధపరచుకొని ఒక మీటింగ్కి రావాలంటే నాట్ దట్ ఈజీ. యూత్ రిట్రీట్కి మనుషులు రాలేరు, పిల్లలు రాలేరంటే ఐ కెన్ అండర్స్టాండ్ హౌ టఫ్ ఇట్ ఈస్ టు బ్రింగ్ 1 ఫ్రెండ్, 1 క్లాస్మేట్, 1 జూనియర్, 1 సీనియర్. మనం వాళ్ళకింటే అన్ని విషయాల్లో గొప్ప అయినా, చదువులోనా, తర్వాత మిగతా దాంట్లో మనం గొప్ప అయినా కూడా వెళదాము, లేకపోతే 2 సార్లు వెళదామని అంటే వస్తాయి. రాను అని చెప్తే మనం పూర్తిగా వదిలేస్తాం, ఇది అవుట్ ఆఫ్ స్కోప్ టాపిక్ అని అనుకుంటాం. అట్లా చెప్పరే, ఎందుకో ఇప్పుడు వస్తుందని, ఇప్పుడే వచ్చేస్తుంది, మేము వచ్చేస్తానండి. మనమేమనుకుంటాం, మనం ఇలాగ నమ్మి 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 అలవాటు అయిపోయింటాం కదా. అది వాళ్ళకి అది కామన్, అది వేరే ఆస్పెక్ట్. కనుక వస్తాడేమో అనుకుంటాం. వెళ్ళి మీటింగ్ సమయానికి వెళ్తే ఫుల్గా పడుకొని ఉంటాడు. మనం దుప్పటి తీసి లేయండి సార్, లేకపోతే లేరా అది ఇదంటే అప్పుడే టైం అయిందా, లేచి మాట్లాడవచ్చు కదా, అక్కడే పడుకొని మాట్లాడు. ఎంత టఫ్. అదొక రోజు ఒక సంఘానికి ఇలాగ పరిచయ కొరకు వెళ్ళాను. ఇలాగో నేను కింద కూర్చున్నాడు, పాటలు జరుగుతున్నాయి. అప్పుడు వాయిద్యం వాయించేవారు ఇంకా రాలేదు. ఒక యవనస్తుడు వాయించేవాడు. ఒక పాట అయిపోయిన తర్వాత 2వ పాటకి వచ్చినాడు. వచ్చి ఆయన వాయిస్తుంటే ఇక్కడ లీడ్ చేసే బ్రదరు సేవకుడు అనుకుందాం, వెళ్ళి ఆ యవనస్తుని చంపబెట్టి కొట్టాడు. వెళ్ళి కింద కూర్చున్నాడు. ఇది ఇప్పుడు కాదులే, ఇప్పుడు మనం అట్టు కొడితే మనకి 2 చెంపలు వెళ్ళిపోదావా? ఇప్పుడు అంత ధైర్యం కూడా చేయలేము. బట్ వేర్ దెర్ ఇస్ నో కరెక్షన్, దెర్ ఈస్ నో కన్ఫర్మిటీ ఆఫ్ ద క్రైస్ట్ లైక్నెస్. ఎక్కడ కరెక్షన్ లేదు, అక్కడ క్రీస్తు యొక్క సారూప్యము రాదు. నేను ఇలా పాతవన్నీ, కొత్తవన్నీ, కష్టమైనవన్నీ చెప్తున్నాను, మీలో కొంతమందికి బాధ కలుగుతుంటుంది. నేరుగా వాక్యం చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. నో, వీ వాంట్ టు టెల్ దీస్ ట్రూత్స్. నువ్వు నమ్ము, అంగీకరించి, నీకు ఇష్టం లేకపోయినా వీ వాంట్ టు టెల్ దిస్. అలా కూర్చున్నా, నేను వాక్యం చెప్పాను. అయిపోయిన తర్వాత ఎవరైతే కొట్టించుకున్నారో అది కీబోర్డ్ అలాగే ఉంది, ఇంకంతే. మీటింగ్ అయిపోయేదాకా కీబోర్డ్ ఎవరు వాయించలేదు. దట్ వాజ్ ద పవర్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇన్ దోస్ డేస్. దట్ వాజ్ ద అనాయింటింగ్ దే ఎంజాయ్డ్. అంటే కొట్టడం అనాయింటింగా? మీటింగ్ అయిపోయిన తర్వాత మొట్టమొదట ఎవరైతే దెబ్బలు తగినాయో ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళాను. బ్రదర్, సారీ, ఐ షుడ్ నాట్ హ్యావ్ విట్నెస్డ్ దిస్ ప్యాథటిక్ సీన్. ఈ దృశ్యం నేను చూడకూడదు కానీ చూశాను. సారీ బ్రదర్, లైట్ తీసుకోండి, వాళ్ళు పెద్దోళ్ళు కదా, మనం ఏమనలేము, మీరే లైట్ తీసుకోండి. అది అంటే మాకు ఇట్లాంటివన్నీ అలవాటలే అన్నా. గుడ్. నేను అన్న మొత్తానికి అనాలి, మనకి టాపిక్ కావాలి కదా. మొత్తానికి ఎందుకు బ్రదర్ లేట్కి వచ్చారు, ముందు రావచ్చు కదా, మీకు మినిస్ట్రీ ఇంట్రెస్ట్ చేశారు కదా అంటే, అవునన్నా నేను కూడా అర్లీగా రావాలా, నాకు ఇంక కుటుంబం పెళ్ళి కూడా కాలేదు ఆయనకి, నాకు ఏం కుటుంబం లేదు, కాకపోతే మా రూమ్మేట్ ఒకడు వస్తాను అన్నాడన్న, మీరు మీటింగ్కి వస్తారని, వాడు వచ్చి వాక్యం వింటే వాడు రక్షణ పొందుతాడని వస్తానని చెప్పాడన్న. వాడు నేను లేచి రెడీ అయితే వాడు దుప్పుడు పట్టుకొని అటు కట్టుకొని ఇటు కట్టుకొని అది చేసి మొత్తానికి లేట్ చేసేసాడన్న. ఇప్పుడు వాడిని తీసుకొని వచ్చే లోపల ఇంత టైం అయిందన్న. Now you tell me who is right. He has a very valid and a solid reason to come by late. But ఇప్పుడు ఈ సేవకుడు కొట్టాడు. Who is right? The servant of God is right or the young brother is right? 141:5-6 చెప్పబడింది, నీతిమంతుడు కొట్టుట నాకు ఉపకారము, వారు గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అడ్డి త్రోసివేయకుందును గాక.
ఇది నన్ను మమ్మల్ని కొట్టేవాళ్ళు ఉంటే ఎంత బాగుండు. కొట్టే సేవకులు, గద్దించే సేవకులు, దర్శించే సేవకులు, ప్రోత్సాహపరిచేవాళ్ళు ఉంటే ఎంత బాగుండు. అయ్యో, ఆ శిక్ష లేదు గనక, ఆ కరెక్షన్ లేదు గనక బహుశా మనం ఇలాగ మారుతున్నామేమో. లేకపోవటానికి కారణము మనం విధేయత చూపించడానికి, అలాగ స్వీకరించడానికి ఇష్టపడట్లేదేమో. హూ ఈజ్ రైట్? టెల్ మీ, హూ ఈజ్ రైట్? ఆ బ్రదర్ కీబోర్డ్ వాయించకపోయినా పర్వాలేదు, కానీ తెచ్చిన స్నేహితుడు మేలు పొందితే ఎంత బాగుందో. ఇప్పుడు కథ కట్ చేస్తాను. మొత్తానికి నేను అడిగాను, బ్రదర్ నేను వాక్యం చెప్పి ఆల్టర్ కాల్ ఇచ్చినాం కదా, మొత్తానికి మీ స్నేహితుని సంగతి ఏంటంటే, అన్నా నేను ఒక్క దెబ్బ కొట్టించుకున్నందుకు బాధపడట్లేదు, కానీ నాకు ఇది చాలా సంతోషమైంది. మా స్నేహితుడు వాక్యం విన్న తర్వాత చేతి తీర్మానం చేసుకొని కార్డు తీసుకున్నాడు. ఇంకొక చెంప కొట్టించుకోవడానికి నేను సిద్ధమే. దేవుని జనమా, పరిచర్య తేలిగ్గా రాదమ్మా, ఆత్మలు తేలిగ్గా రావమ్మా. వచ్చి కూర్చొని డ్రెస్సులు మాసిపోకుండా, సెంటు వాసన తగ్గిపోకుండా బైబిల్ పట్టుకొని బైబిల్ వస్తే రాదమ్మా. ఎంతమంది అంత ఓపెన్గా కొట్టాల్సిన అవసరం ఏముంది అని మనం అనుకుంటాం. ఇది తప్పని మనం అనుకుంటాం, ఇది మంచిది కాదని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆ బ్రదర్కి తన జీవితంలో ఏ పాఠాలు నేర్పాలనుకున్నాడో మనకు తెలియదు. బోత్ ఆర్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఇద్దరు ఒక్కటే. మనమును చనిపోవటానికి వెళ్ళదామనండి. ఎవ్రీ బిలీవర్ వెన్ హి కమ్స్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ హి మస్ట్ బి విల్లింగ్ టు డై. చనిపోవటానికి సిద్ధమైతేనే మందిరంలో అడుగుపెట్టాలా. ఆహా, నన్ను వాయించలేదా, నన్ను పిలువలేదా, నాకు ఆ వాక్యమీ లేదా, నాకు మైకీ లేదా, నాకు ఈ కార్డీ లేదా, యు ఆర్ నాట్ డెడ్. నువ్వు చనిపోలేదు. If you are not dead, you cannot be part of a people or a ministry where the dead can be brought into the life. నువ్వు చనిపోకపోతే చనిపోయిన వాళ్ళని జీవంలోనికి తెచ్చే పరిచయంలో నీకు భాగం లేదు. బికాజ్ యూ హ్యావెంట్ డైడ్. నేను చనిపోతే తప్ప నేను జీవము లేని వారిని జీవంలోనికి తెచ్చే దాంట్లో పాలి భాగస్తున్నాయి అన్నాను. లాజరు యేసు ప్రభుతో పాటు బలలో కూర్చున్న వారిలో, బల దగ్గర కూర్చున్న వారిలో ఒక్కడు. కనుక డోంట్ టేక్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ వెరీ లైట్. ఎంతకాలం బతుకుతామని అనుకుంటున్నావు నువ్వు? 100 ఏళ్ళ, 200 ఏళ్ళ, 300 ఏళ్ళ? నో. బైబిల్లో రాసినారు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది కూడా దుఃఖము, ఆయాసము, వేదన, కూర్చుంటే లేలేం, లేస్తే కూర్చోలేము, ఇవన్నీ బాధలు ఆ దినాలు రాకమునిపే. ఏదో కొన్ని కారణాలు బట్టి ఉద్యోగం అన్న, పెళ్ళనో, పిల్లలను, ఆయన పడదు, ఈయన పడదు, వాళ్ళు పడదు, వీళ్ళు పడదు అని నువ్వు దూరంగా అయిపోతే ప్రభు యొక్క భోజన బల్ల ఖాళీగా ఉంది, చూస్తున్నావు కదా. నీ కళ్ళు ఏం అనిపించట్లేదా, గుండె ఏం అనిపించట్లేదా, రక్తం ఏం కరగట్లేదా, శ్వాస ఏం ఆడుకోకుండా అలాగే ఆగిపోయిందా, నీ ఒళ్ళు జలధరించట్లేదా, నీ మైండ్ పని చేయట్లేదా, బ్లాంక్ అయిపోయిందా, ఏమైంది? కూర్చునిలే ఒక్కడే. డూ యూ హ్యావ్ గట్స్ టు అలౌ జీసస్ టు సిట్ ఆల్ అలోన్ అట్ ద టేబుల్? నేను ఈ మాట్లాడుతున్నందుకు వేరుగా అన్నిదా భావించొద్దని నేను మనవి చేసి మాట్లాడుతున్నాను. డూ యూ లైక్ దట్ జీసస్ షుడ్ సిట్ ఆల్ అలోన్ అట్ ద టేబుల్? యేసుప్రభు ఒక్కడే బల దగ్గర కూర్చోవాలని మీలో ఎంతమందికి ఇష్టమని చేయొద్దండి. నో. యేసుప్రభు బల్ల యు వాంట్స్ టు షేర్ హిస్ టేబుల్ విత్ సిన్నర్స్ లైక్ us who have come from the tomb to the table. సమాధిలో నుండి బల దగ్గరికి వచ్చి ఆయనతో పాటు కూర్చోవాలని మీరు చెప్పండి. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఏ తల్లి ఏ తండ్రి అయినా సరే, మీరు పిల్లలు కన్న తర్వాత 9 నెలలు మోసి కన్న తర్వాత మీ ఇద్దరే, భార్య భర్త, లేదా భర్త ఒక్కడే భార్య ఒక్కడే టేబుల్ దగ్గర కూర్చొని నా పిల్లలు భోజనం బల దగ్గరికి రాకపోయినా పర్వాలేదు అని వాళ్ళు చేయొద్దండి. తల్లి తండ్రి హృదయం కరక్కపోద్ది. చిన్నోడెక్కడా, చిన్నదెక్కడా, పెద్దోడెక్కడా, ఏంటమ్మా వాళ్ళని పిలువ, వాళ్ళు ఇప్పుడు తినరంటలే, రమ్మాను తినమాను మనతో పాటు తింటే కొద్దిగా తింటారు. వాడు ఒక్కడే తినాలంటే, అమ్మాయి ఒక్కతే తినాలంటే కష్టం. వాళ్ళు పడుకున్న లేపి మీ నాన్న తింటే వెయిట్ చేస్తున్నారా నీ కొరకు, మీ మమ్మీ వెయిట్ చేస్తుందిరా, వాడికి ఏదో ఒక సెంటిమెంట్ పెట్టి మొత్తానికి కూతున్న కొడుకుని తీసుకుని వచ్చి బల దగ్గర కూర్చుంటే నీ ఎదురుగా నీ పిల్లలు కూర్చుని తింటా ఉంటే అతని బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కలు వలె ఉందరు. వాట్ ఎ ఫ్యాబులస్ సీన్ ఇట్ ఈస్.
చెడ్డవారమైన తల్లిదండ్రులమైన మనమే మన పిల్లలు మనతో భోజన బలలో కూర్చోవాలని కోరితే, మంచివాడైన దేవుడు తన రక్తం ద్వారా కడగబడిన పిల్లలు తనతో పాటు బల దగ్గర కూర్చోవాలని కోరడా? అన్యాయమా? అక్రమమా? మరి ఆ బల్ల ఖాళీగా ఉండటానికి కారణము నేను, మనం. లాజరస్ వాస్ వన్ అమాంగ్ దెమ్ దట్ సాట్ అట్ ద టేబుల్. కనుక సంఘం చేయాల్సిన పరిచయం చూస్తున్నాం. మొదటిది ఏంటి? సప్లికేషన్, ప్రార్థన. సెండ్ టెక్స్ట్ టు గాడ్, దేవునికి ఒక టెక్స్ట్ పంపించండి. రెండవది ఏంటి? విల్లింగ్ టు టేక్ ఎ సోజర్నింగ్ టు ద డెత్. ప్రభువుతో పాటు మనము కూడా మరణానుభవంలోనికి వెళ్ళటానికి మనమును చనిపోదామండి. విల్లింగ్ టు డై. మన చదువు, మన జ్ఞానము, తలాంతులు, ఈయన కొట్టాడా, ఈయన తిట్టాడా, ఈయన కట్టినాక మాట్లాడి, ఇట్స్ ఆల్ నెసెసరీ. పాత దినాల్లో ఎందుకు సంఘాలు వృద్ధి పొందినాయి, విశ్వాసాలు వృద్ధి పొందినాయి, కుటుంబాలు వృద్ధి పొందినాయి, జీవితాలు మార్చబడ్డాయంటే దే ఆర్ విల్లింగ్ టు బి ట్రైన్డ్. తర్బీదు పొందటానికి, శిక్షణ పొందటానికి, తిట్టించుకోవటానికి, కొట్టించుకోవటానికి వాళ్ళు ఇష్టపడుతూ వచ్చినారు. కనుక 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించినారు. ఇప్పుడు మనం ఏమనంటే అనే అంత గొప్పడైపోయాడా? నన్ను వాయించొద్దన్నాడా? నన్ను పాడుపడొద్దన్నాడా? నన్ను కింద కూర్చోబెట్టాడా? వచ్చేవారు వీడు ఉంటాడుగా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయకపోతే. కట్టకట్ట ఇది ఏమి శ్రమ! సంఘానికి సంబంధించిన విపత్తు. ఇప్పుడు చూస్తాం జాన్ చాప్టర్ 11. John chapter 11 verse 33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి, యోహాను 11:33. యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితిరని అడగగా, వేర్ హ్యావ్ యు లేడ్ హిమ్? ఎక్కడ ఉంచితిరి? చనిపోయిన 4 రోజులు సమాధిలో ఉన్నాను, లేపే శక్తి ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదా? తెలుసా? తెలీదా? మరి ఎందుకు అడుగుతాడు? ప్రభు వారికి ప్రశ్న అడగడం చాలా ఇష్టం. ఎందుకంటే మన విశ్వాసం ఉందో లేదో అని చూపించడానికి. అందుకని ఇట్ స్టార్ట్స్ విత్ క్వశ్చన్ హియర్. ద మినిస్టర్ ద టూమ్ స్టార్ట్స్ విత్ ఎ క్వశ్చన్. ఇక్కడ ప్రశ్నతో ఆరంభించబడింది. వేర్ హ్యావ్ యూ లేడ్ హిమ్? మీరు ఆయన్ని ఎక్కడ ఉంచినారు? యోహాను సువార్త ఆఖరిలో మనకు కనిపించే క్వశ్చన్ ఏంటి? లవెస్ట్ దౌ మీ? నన్ను ప్రేమించుచున్నావు. ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఉంచినారో చెప్తారు. ఎక్కడ ఉంచినారో చెప్పాలా? మా క్యాబిన్లో ఉన్నాడు ప్రభు, మా ఇంటి పక్కన ఉన్నాడు, మా పైన ఉన్నాడు, మా ఇంటి కింద ఉన్నాడు, మా క్లాస్లో ఉన్నాడు, మా వెనక బెంచ్లో ఉన్నాడు, మా ముందు బెంచ్లో ఉన్నాడు. ఈ ప్రభుకి తెలియదా? తెలుసు. కానీ ఈ వాంట్స్ టు ఎలిసిటేట్ ద ఆన్సర్ ఫ్రమ్ అస్. మన యుద్ధ నుండి జవాబు రావాలని కోరుతున్నాడు. కొంతమంది ఇంట్లో ఒక్కళ్ళే రక్షించబడి ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఆయన, వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం రక్షించబడి ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, బ్రదర్ ప్రార్థన చేయండి, బ్రదర్ ప్రార్థన చేయండి. బట్ యూ హ్యావ్ టు సెండ్ అ మెసేజ్ టు గాడ్ and you must be willing to die. And third thing, you have to show that where they are, వాళ్ళు ఎక్కడున్నారో చూపించాలి. ప్రభు ఎక్కడ 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 అడుగుతాడు. మనం ఏంటంటే ఎక్కడ అనేది మాత్రమే ఎవ్వరికి చెప్పొద్దండి బ్రదర్, కీప్ ఇట్ ఫుల్లీ కాన్ఫిడెన్షియల్. అదమ్మా ఏం చేసావు నాయన అని అంటే చాలా బాగుండేది. ఆ మాట అనలేదు బైబిల్లో. అడమ్ వాట్ డిడ్ యు డూ? మనమైతే ఇదే అంటాం, అయ్యో బ్రదర్ ఏం చేయాలా, మీరు ఏం చేశారంటాం. దేవుడు అనేది వేర్ ఆర్ట్ దావ్? ఎక్కడా 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 ఎక్కడా? ఓ చర్చ్ వేర్ ఆర్ట్ దావ్? ఎక్కడ బాధ పెట్టారు? కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే సర్వీస్ స్థలం ఆయనకు చూపించాలి. ఆయనకు తెలియదని కాదు, తెలుసు. మన సమయం దాటిపోవటానికి వస్తుంది. 4 చూసి ముగిస్తాము. యోహాను సువార్త 11వ అధ్యాయం verse 39. John chapter 11 verse 39. 11:39. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభు అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికి వాసన కొట్టిన ఆయనతో చెప్పాను. కనుక 4వ పని మనం చేయాల్సింది ఏంటంటే రాయి తీసివేయడి. కొంతమందికి రాళ్ళు అడ్డం ఉంటాయి. సమాధిలో 4 రోజులకు ఉన్న వ్యక్తిని లేపేవాడికి రాయడమా? అడ్డమా కాదా? రాయి తీసేయాల్సిన పని మంది, చనిపోయిన వాడిని లేపే పని ప్రభుది. మనం ఏమంటే అన్నీ నువ్వే చేసుకో ప్రభు, లేకపోతే అన్నీ నాకన్నా వదిలే. ఇట్స్ నాట్ పాసిబుల్ టు వర్క్ విత్ యూ ఎనీవే, బికాస్ నా సిస్టమ్ నీకు సపోర్ట్ చేయదు. దిస్ ఈజ్ ఎ సిస్టమ్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్, దట్స్ ఎ సిస్టమ్ విత్ ఫుల్ ఆఫ్ స్పిరిట్. ఈ సిస్టమ్ ఏమో యాంటీవైరస్ లేదు, ఫుల్ వైరస్ వస్తుంది సోమవారం నుండి శనివారం దాకా.
యేసుక్రీస్తు ప్రభు అయితే నో వైరస్ అట్ ఆల్ హోలీ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అందుకే కంపాటబిలిటీ కుదరట్లేదు. ప్రభు ఏమంటున్నాడంటే మీరు తీసేయండి, మీరు రాయలు తీసేయండి. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అనేకులకి బాధ ఉంటుంది. వాళ్ళ రాయి ఉంటుంది, వాళ్ళకి ఏదో కులం అనే రాయి ఉంటుంది, చదువు అనే రాయి ఉంటుంది, అంతస్తు అనే రాయి ఉంటుంది, బంధువులు అనే రాయి ఉంటుంది, లేకపోతే ప్రాంతం అనే రాయి ఉంటుంది. ఇలాగ రకరకాలు ఏదో రాళ్ళు పెట్టుకొని ఉంటారు. లోపల ఉన్నారు కానీ రాళ్ళు పెట్టుకుని ఉన్నారు బయట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లోపల ఉన్నోళ్ళు అంటే సమాధిలో 4 రోజుల నుండి కంప కొట్టేవాళ్ళు బయటికి రావాలంటే రాయి తీయాల్సిందే. రాయి తీయకుండా లోపల ఉన్నవాళ్ళు బయటికి రాలేరు. రాయి తీసే పని మంది, బయటికి పిలిచే పని ప్రభువుది. అందుకనే సువార్త ప్రకటించే పని మంది, రక్షించుకునే పని ఆయనది. ఆహారం నీళ్ళ మీద వేసే పని మంది. ఏ చేపలు తింటాయి, సచ్చింది తింటాయి, బతికింది తింటాయి అనేది ఆయన సంగతి. పొలంలోనికి వెళ్ళి విత్తనాలు విత్తే బాధ్యత మంది. అది మొలకంపలో పడతాయా, దారిలో పడతాయా, రాతి నెలలో పడతాయా, మంచి నెలలో పడతాయా, 30 అంతులు వస్తుంది, 60 అంతులు వస్తుంది, 100 అంతులు వస్తుందని ప్రభువుది. కనుక ప్రభువు ఆయన పరిచయం ఆయన చేసేవాడుగా ఉన్నాడు, మన పరిచయం మనం చేసేవాడుగా ఉన్నాం. మరి కొంతమందికి రాళ్ళు అడ్డం ఉంటాయి, రాయి తీయటానికి సిద్ధమేనా? వాళ్ళు ఆ రాతలు పెట్టుకొని ఉంటారు, మనం దానికి వెళ్ళాలా? అయ్యో బ్రదర్ నేను ఐ సో వీక్, అసలు ఏం చేత కాదే. దీంట్లో చేత కాదు, పాపంలో మాత్రం వదులు. టైం తక్కువ వస్తుంది పోట్లాడటానికి, మాట్లాడటానికి, కళ్ళబొల్లి మాటలు చెప్పుకోవటానికి, దీనికి అంత టైం తక్కువ వస్తుంది. కానీ ఆత్మీయంగా వాళ్ళు ఆ రాయిలో ఉన్నారు, రాయి తీసేస్తాం రండి. వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, రోగాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, పలానా రాత్రి రాయి తీసేస్తాం. మన పని రాయి తీసేయడమే. అది తేలిక మనం చేయగలం కదా, చేయగలమనే ప్రభు అన్నాడు. చేయకపోతే ఎందుకంటాడు? మీరు చేయలేరు, ఎలాగో నేనే చేసేస్తాను ఆ పని కూడా. ఆ రాయి ఎంతో పెద్దదని రాయలేదు దీనికి. యేసుప్రభు సమాధికి పెట్టింది మాత్రం ఆ రాయి ఎంతో పెద్దది, ఈ రాయి మాత్రం ఎంతో చిన్నది. ప్రభు ఎంత మంచివాడు అంటే చిన్న పని మన వాళ్ళు చేయమంటాడు, పెద్ద పని ఆయన చేస్తాడు. ఇది ఇంతకంటే ఇంకెవరు చెప్పేవాళ్ళు ఉన్నారు పార్ట్నర్స్. యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాతి బాణల్లో నీళ్ళు నింపండి అన్నాడు. నీళ్ళు తెచ్చి నింపడం కష్టమా తేలిక? సిస్టర్స్ కూడా ఆ పని చేస్తారు. బైబిల్లో రాయబడింది కదా, రాహేల్ లాంటి వాళ్ళు నీళ్లు పోసినారు. కనుక నీళ్లు నింపేది చాలా పని, ఎవరైనా తేలిక చేస్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సంరస్త్రీ నీళ్ళకి వచ్చింది కదా. నీళ్లు చేయడం అనేది చాలా తేలిక, నీళ్లు నింపేది అనేది. ఇప్పుడు మనకే చెప్పాడు అనుకోండి, నేను నీళ్ళు నింపుతా, మీరు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చండి. బలో అని వెళ్ళి ప్రార్థన చేసిందే ప్రభు నీళ్ళు నింపేశారు, ద్రాక్షరసంగా మార్చని ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే అక్కడ అడుగుతారు, అక్క నీళ్ళు ఎట్లా ఉన్నాయి? చేదైపోయినాయి అమ్మాయి. అరే నేను ప్రార్థన చేయడం ఆపేస్తా, ఎందుకంటే నీళ్ళు చేదైపోయినాయంటే మీరన్నా ప్రార్థన చేయండి అని ఇంకోళ్ళకి చెప్పారనుకో, వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత అక్క నీళ్ళు ఎక్కువ ఎట్లున్నాయి? ఇంకా చేదైపోయినాయి అమ్మాయి. ఇంకా అందరూ ప్రార్థన చేస్తుంటే నీళ్ళు చేదైపోతూనే ఉంటాయి, ఇంకెక్కువ ప్రార్థన చేసి చేదైపోతున్నాయి. మన పని అది కాదు, మన పని నీళ్ళు నింపేది. ఆయన అన్నాడు, ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళుడి. వాళ్ళు ముంచారు, తీసుకొని వెళ్ళారు. విందు ప్రధాని అది షాక్డ్ తెలుసా, న్యూ కాన్సెప్ట్, అర్థమే కాలేదు. ఇప్పటిదాకా చాలా ఆయన ఈవెంట్ మేనేజర్, మీకు తెలుసు కదా హైదరాబాద్లో ఈవెంట్ మేనేజర్ అండి. వాళ్ళు ఎంత పకడ్బందీకి చేస్తారు, హైత్లోన, రాడిసన్లోన, పార్క్ హోటల్స్ ఇలాగ చేసి ఈవెంట్ మేనేజర్లు చాలా పకడ్బందీ, ఎంతో ప్రిసిషన్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అలాంటిది ఒకేసారి మ్యారేజ్ లాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాడంటే ఊరికే చోటమోట వాళ్ళకి ఇస్తారా? ఏదో బర్త్డే పార్టీ తర్వాత థ్యాంక్స్గివింగ్ అది ఇదంటే ఏదో చోటమోట వాళ్ళకి ఇచ్చింటారు. ఒక వెడ్డింగ్ అంటే జీవితంలో అవసరం ఉండేది కదా, తను చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన ఈవెంట్ మేనేజర్కి ఇచ్చింటారు. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పారు, అయ్యా ద్రాక్షరసం ఎలాగుందో మీరు రుచి చూడాలంటే చూస్తే ఆయనకి అబ్బా ఫెంటాస్టిక్ పర్ఫెక్ట్ మ్యాన్, వెర్ డిడ్ యు గెట్ ఇట్? బైబిల్లో రాయబడింది, ఆ విందు ప్రధానికి కానీ ఎవరికి కానీ తీసుకెళ్ళలేదు, తీసుకుని వెళ్ళిన వారికే తప్ప ఎవరికి. వాట్ ఎ గాడ్ వీ హ్యావ్, కాలింగ్ us టు హ్యావ్ ఎ పార్ట్నర్షిప్ విత్ ద మినిస్ట్రీ. ఆయనతో కలిసి పనిచేసే భాగ్యంలోనికి ప్రభు మనల్ని పిలుస్తారు. రండి రండి నాతో కూడా మీరు కలిసి పని చేయండి. టేక్ ఏ స్మాల్ టాస్క్, సింపుల్ పని చూసుకోండి. కంప్యూటర్ ఆన్ చేయడానికి కష్టమా? తేలికే కదా. మరి ఆయన బూట్ చేసుకుంటాడు మిగతాదంతా. అది కూడా నేను ఆఫ్ చేసుకోను, నువ్వే అది కూడా ఆన్ చేయను, నువ్వే ఆన్ చేసుకో అంటే ఒక చిన్న పని అని చేయొచ్చు కదా. పెన్ ఇంకేసి ఇచ్చేది నిప్పేసి ఇచ్చేది కష్టమా? రిఫిల్ తెచ్చి ఇచ్చేది కష్టమా? అది తెచ్చిస్తే ఆయనే రాస్తాడు కదా. అది కూడా మీరే తెచ్చుకోండి ప్రభు అంటే. నేను ఇట్లే కూర్చొని ఉంటా, ప్రభు నన్ను రక్షించినావు, బలలో పాలు పొందుతున్నాను, బాప్తీసం తీసుకుంటున్నాను, మందిరానికి వెళుతున్నాను, హెబ్రోనికి వెళుతున్నాను, నువ్వు నన్ను పిలిచేదాకా ఇట్లే ఉంటాను. ఉండను ఆయన
Lord, here I am. Seeing your table empty, benches are empty. This is my responsibility that all the benches, all the chairs at your table must be full. అది నా బాధ్యత, నేను చేయలేను, కానీ ఐ హ్యావ్ టు ఇనిషియేట్ మై రెస్పాన్సిబిలిటీ. రాయి తీసేసేయటానికి సిద్ధమేనా? కొంతమంది రాళ్ళ మోపేవాళ్ళు ఉంటారు. రే ఒక రాయి మోపేవు కదరా, చాలా మోపేవాడు రాకున్నాడు. తీసేయమని దేవుడు మనకి చెప్తే రాళ్ళు మోపేవాళ్ళు కొంత, ఇది డిఫరెంట్ మినిస్ట్రీ. మనం చేయాల్సిన మినిస్ట్రీ అది కాదు. సాక్రిఫైస్, త్యాగం. ఇప్పుడు దాకా 4 చూసిన. మొదటిది ఏంటి? సప్లికేషన్, ప్రార్థన. లాజరస్ whom thou lovest is sick. రెండవది, మనమును చనిపోటకు వెళుదాము రండి. సోజర్నింగ్, ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ అదర్స్. మూడవది ఏంటి? వేర్ హ్యావ్ యూ లైడ్ హిమ్, ఆయన ఎక్కడ ఉంచి ఉన్నారు? గొడ్డలు ఎక్కడ విడిపోయింది? నేను చెప్పాలా ఆన్సర్. హియర్ ఈజ్ ద ప్లేస్ ఈజ్ లైట్. మా క్లాస్లో ఉన్నాడు, బెంచ్లో ఉన్నాడు, రూమ్లో ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు, మా పక్కన ఉన్నాడు, మా పొరుగునున్నాడు. నాలుగోది ఏంటి? ఆ రాయి తీసివేయడి. హియర్ ఐ ఆమ్ విల్లింగ్ టు రిమూవ్ ద స్టోన్. రాయి తీసివేయటానికి సిద్ధంగా ఉన్నాను. సాక్రిఫైస్. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించిన. లాజరస్ వాస్ వన్ అమాంగ్ దెమ్ దట్ సాట్ అట్ హిస్ టేబుల్. ఆయన బల దగ్గర కూర్చున్న వారిలో లాజరు కూడా ఒకటి. మీరు ఊహించండి, ఇప్పుడు ఒక ఇంట్లో పిక్చరైజ్ దిస్ సీన్. ఒక పెళ్ళి కానీ యవనస్తుడు, ఒక డాక్టర్, ఇంజనీర్ అనుకోండి, మంచి వయసు 20-21 సంవత్సరాల్లో ఎన్నో ఆశలు పెట్టుకుంది ఇంట్లో వాళ్ళు. చనిపోయాడు, చాలా బాధపడ్డారు, ఇంకా వాళ్ళు కోలుకోలేదు. సమాధిలో నుండి 4వ దినాన్ని లేచి వచ్చి వాళ్ళ అమ్మ, నాన్నగారు, అక్కగారు, ఇతర సిబ్లింగ్స్తో కలిసి భోజనం బల్ల దగ్గర కూర్చున్నాడు. సీన్ ఎట్లుంటుంది? ఎట్లుంటుంది సీన్? ఎంత సంతోషం ఉంటుంది ఆ ఇంట్లో, ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది ఆ ఇంట్లో. ఎవరికైనా అసలు భోజనం తినబుద్ధి అయితే ఫస్ట్ పాయింట్, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మీరు. తినబుద్ధి అవుద్దా? ఎవరైనా అక్కడ ఉండిబుద్ధి అవుద్దా? ఇంక అసలు వాళ్ళు సంతోషం చెప్పనలేవు కాదు. జాయ్ బబలింగ్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్స్. ఇంపాసిబుల్ థింగ్ హ్యాస్ బికమ్ పాసిబుల్. విత్ జీసస్ క్రైస్ట్ ఆల్ ఇంపాసిబుల్ థింగ్స్ విల్ బికమ్ పాసిబుల్. నా జీవితంలో ఇలాగ ఇదేలాగ ఇట్స్ ఎ డెడ్ ఫర్ 4 days, బట్ స్టిల్ ఇట్ కెన్ బి బ్రాట్ టు ద లైఫ్. ఇది చనిపోయింది, 4 రోజులుగా పాతి పెట్టబడింది, కంపు కొడుతుంది, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఎ లైఫ్. అది తిరిగి జీవముతో రావడానికి అవకాశం ఉంది. విత్ గాడ్ ఇట్స్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. నమ్మదామా? దేర్ ఇస్ ఎ గాడ్ whom we believe. మనం నమ్మే దేవుడు ఉన్నాడు. రాయి తీసివేయాలని మనసు ఉండాలి. దేవుడి శక్తి తీసుకుని వస్తాడు. ఎంతమంది ఈ దినాల్లో అలాగ సమాధుల్లో ఉన్నారేమో. ఓ సంఘమా, దేవుని జనమా, ఇంకా కొన్ని కారణాలు పట్టుకొని ఇంకా ప్రభు యొక్క బల్ల దగ్గర ఖాళీ స్థలాలు కనిపిస్తున్నా, చీము నెత్తురు లేకుండా వస్తున్నా కూర్చుంటున్నా వెళ్ళిపోతున్నా. ప్రభువా, నీ బల్ల ఖాళీ అయిపోయింది, నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. లాజరస్ వాస్ వన్ అమాంగ్ దెమ్ దట్ సాట్ అట్ హిస్ టేబుల్. ఆయన బల దగ్గర కూర్చున్న వారిలో లాజరు కూడా ఒకటి. ఆ లాజరు సమాధిలో నుండి వచ్చినవాడు. జర్నీ ఫ్రమ్ టూమ్ టు ద టేబుల్. సమాధిలో నుండి బల దాకా ప్రయాణానికి సంఘము చేయవలసిన 5 బాధ్యతలు చూసుకోవటానికి మనం ఆరంభించిన ఈ మధ్యాహ్నం ఇక్కడి నుండి వెళ్ళక మునుపు మన తీర్మానం ఏంటి? ఈ ప్రభువుతో శిష్యులతో కలిసి మనము కూడా ఏకీభవిస్తామా? అలాగైతే ఆయన బల్ల నా ఇల్లు నిండినట్లు రాజమార్గంలో వారిని, కంచెల్లో ఉన్న వారిని బలవంతం చేయడి. లెట్ మై హౌస్ బి ఫిల్డ్. నా ఇల్లు నిండును గాక. ప్రార్థన.